మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచం అంతమైపోయినా ఒకే ఒక్క బంకర్ మాత్రం మనిషిని కాపాడగలదు అని. ఒక్కసారి ఊహించండి, రేపు ఉదయం నిద్రలేచేసరికి ప్రపంచం మొత్తం గందరగోళంగా మారిపోయి భారీ యుద్ధాలు, భూకంపాలు, వరదలు, వాతావరణ మార్పులతో పంటలన్నీ నాశనం అయిపోతాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా బియ్యం దొరకకపోతే, రైతుల దగ్గర వ్యవసాయానికి విత్తనాలే లేకపోతే ప్రపంచమంతా ఆకలితో అలమటిస్తోంది. అలాంటి సమయంలో మనిషి మళ్ళీ వ్యవసాయం ఎలా మొదలు పెడతాడు? ఇది సినిమా కథ కాదు. దీని గురించి ప్రపంచ దేశాలు చాలా సంవత్సరాల క్రితమే ఆలోచించాయి. అందుకే ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశంలో ఒక కొండ లోపల భారీ ఇనప గదుల వెనుక లక్షలాది విత్తనాలను భద్రపరిచారు. దాని పేరే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. కానీ ఒక చిన్న విత్తనం కోసం ప్రపంచం ఇంత పెద్ద బంకర్ని ఎందుకు నిర్మించిందో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ GNK. మనం ప్రతిరోజు అన్నం తింటాం, కూరగాయలు తింటాం, పండ్లు తింటాం. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఒక చిన్న విత్తనం నుంచే. ప్రపంచంలో వేల రకాల వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పులు, పండ్లు, కూరగాయలు, ప్రతి దేశానికి ప్రత్యేకమైన విత్తనాలు ఉన్నాయి. కానీ క్లైమేట్ చేంజ్, కొత్త వ్యాధులు, వరదలు, కరువులు, యుద్ధాలు ఇవన్నీ కలిపి కొన్ని రకాల విత్తనాలను శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదంలోకే నెట్టాయి. ఒక్కసారి ఒక రకం విత్తనం పోతే దాన్ని మళ్ళీ తయారు చేయడం దాదాపు అసాధ్యం. అప్పుడు శాస్త్రవేత్తలు ఒక ఆలోచన చేశారు. మన ఫోన్లో ఫొటోస్ బ్యాకప్ పెట్టుకున్నట్లు ప్రపంచ వ్యవసాయానికి కూడా ఒక బ్యాకప్ పెడితే ఎలా ఉంటుంది అని. అలా పుట్టిందే ఈ సీడ్ వాల్ట్. ఈ సీడ్ వాల్ట్ ఎక్కడుందో తెలుసా? నార్వేలో. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, నార్వేనే ఎందుకు అని. ఈ బంకర్ అమెరికాలో కట్టచ్చు, జపాన్లో కట్టచ్చు, మన ఇండియాలో కూడా కట్టచ్చు. మరి నార్వేనే ఎందుకు? దానికి కారణం అక్కడి ప్రకృతి. స్వాల్బార్డ్ అనే మంచు దీవిలో సంవత్సరంలో చాలా కాలం భూమి పూర్తిగా గడ్డగట్టే చలిలో ఉంటుంది. కొన్ని నెలల పాటు సూర్యుడు కూడా సరిగ్గా కనిపించడు. అక్కడ సహజ సిద్ధమైన చలి ఒకవేళ విద్యుత్ సరఫరా ఆగిపోయినా విత్తనాలను రక్షించడంలో సహాయపడుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఒక భారీ కొండను తవ్వి దాని లోపల ఈ బంకర్ని నిర్మించారు. అసలు ఈ బంకర్ లోపల ఏముంది? చాలామంది అనుకుంటారు ఈ బంకర్ లోపల బంగారం ఉంటుందేమో, రహస్య ఆయుధాలు ఉంటాయేమో అని. కానీ ఇక్కడ ప్రపంచంలో అత్యంత విలువైన సంపద ఉంది. అవే విత్తనాలు. మొదట వినడానికి విత్తనాలే కదా అనిపించవచ్చు, కానీ ఒక వరి గింజ అంటే అది కేవలం గింజ కాదు, లక్షలాది మందికి ఆహారం అందించే శక్తి. అందుకే ప్రపంచంలో అనేక దేశాల నుంచి సేకరించిన లక్షలాది విత్తనాలను ప్రత్యేక ప్యాకెట్లలో ఉంచి -18 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరుస్తున్నారు. అసలు ఈ విత్తనాలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, భారత్ తన విత్తనాలను పంపిస్తే అది భారత్కు మాత్రమే సొంతం. నార్వే కేవలం భద్రపరుస్తుంది అంతే. జపాన్ విత్తనాలు పంపిస్తే అవి జపాన్కి మాత్రమే సొంతం. నార్వే కేవలం ఒక సురక్షిత లాకర్లా పనిచేస్తుంది. మీరు బ్యాంక్ లాకర్లో బంగారం పెట్టుకుంటారు కదా, లాకర్ బ్యాంకుది, బంగారం మనది. అలాగే ఇది కూడా. అసలు ఈ బంకర్ నిజంగా ఉపయోగపడుతుందనే డౌట్ కూడా రావచ్చు. ఇది కేవలం చూపించడానికే కట్టారని కూడా అనుకోవచ్చు. కానీ 2015లో సిరియాలో ఒక యుద్ధం జరిగింది. అక్కడ ప్రముఖ విత్తన పరిశోధన కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు స్వాల్బార్డ్లో భద్రపరిచిన తమ విత్తనాలను సిరియా వెనక్కి తీసుకుని వాళ్ళ పరిశోధనలు మళ్ళీ ప్రారంభించి వ్యవసాయాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకు ఒక విత్తనం అంటే చిన్న గింజ మాత్రమే, కానీ ఒక రైతుకి అది జీవితం, ఒక దేశానికి ఆహార భద్రత, మొత్తం ప్రపంచానికి అది భవిష్యత్తు. అందుకే మంచులో కప్పబడిన ఒక కొండలో నిశ్శబ్దంగా లక్షలాది విత్తనాలు భవిష్యత్తును కాపాడేందుకు ఎదురు చూస్తున్నాయి. ప్రపంచాన్ని కాపాడేందుకు ఎప్పుడూ పెద్ద ఆయుధాలు కావాల్సిన అవసరం లేదు. చిన్న విత్తనం కూడా ప్రపంచాన్ని కాపాడుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్.